నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం జ్యోతిష్యంలో రకరకాల భాగాలు ఉన్నాయి. మామూలుగా ఒక వ్యక్తి జాతకం చెప్పాలి అని అంటే భవిష్యత్తు గురించి జాతకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ తీసుకుంటాం. కానీ మనకి భారతీయ శాస్త్రాల్లో సనాతనంగా వచ్చే సాంప్రదాయ శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తును చూడడంలో హస్తరేఖా శాస్త్రము, గవ్వల శాస్త్రం అని, లేకపోతే ప్రశ్న శాస్త్రం అని, లేకపోతే ఇంకా రకరకాలు. అంటే నాకు తెలిసి నేను రీసెర్చ్ చేసిన వాటిల్లో ఒక 5 అంటే కర్ణయక్షిణి విద్య ద్వారా కొంతమంది చెప్తుంటారు, కొంతమంది హస్తరేఖా శాస్త్రం ద్వారా చెప్తుంటారు, కొంతమంది న్యూమరాలజీ ద్వారా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను స్టడీ చేసిన సబ్జెక్ట్స్ మెయిన్ ఏంటంటే మ్యాక్సిమం హస్తరేఖా శాస్త్రం గురించి బాగా క్షుణ్ణంగా అప్పట్లో రీసెర్చ్ చేశాను. తర్వాత జ్యోతిష్యంకి వచ్చాను. తర్వాత నాడీ జ్యోతిష్యం వాళ్ళు చెప్పిన పాయింట్స్ మనకి భృగునాడీ జ్యోతిష్యంలో బాగా యాక్టివేట్ అవ్వడానికి గమనించాను. సో కేపీ ఆస్ట్రాలజీ చాలా బాగా పనిచేస్తుంది కొన్ని విషయాల్లో. అంటే ఏది కూడా ఇది పర్ఫెక్ట్ సైన్స్ అని చెప్పేదానికన్నా కూడా మనకి పురాతన కాలం నుంచి వచ్చిన ఈ గ్రంథాలు కానీ కొన్ని కాలగర్భంలో కలిసిపోయినందువల్ల కొంత సంపూర్ణమైన నాలెడ్జ్ అనేది మన చేతికి అందకుండా పోయింది. అలాంటి శాస్త్రాల్లో హస్తరేఖ శాస్త్రం కూడా ఒకటని నేను భావిస్తాను. ఎందుకంటే కొంతమంది హస్తరేఖలు చూస్తే బలంగా కొన్ని విషయాలు చెప్పేయగలరు. జస్ట్ అందరికీ ఉన్నట్టే ఉంటాయి రేఖలు కూడా చూడడానికి, కానీ ఇతనికి మాత్రమే కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు చేసే ఉపాసన బలం వల్ల కావచ్చు, వాళ్ళ జాతకంలో వాళ్ళు వాక్కు ద్వారా ధనం సంపాదించాలని కానీ, వాక్కు ఫలించేటట్టు యోగం కానీ ఉన్నందువల్ల వాళ్ళు ఈజీగా చెప్పగలిగేవాళ్ళు. సో అలాంటి వ్యక్తుల్ని నేను కొంతమందిని జీవితంలో కలిసినప్పుడు వాళ్ళైతే ఇప్పుడు లేరనుకోండి, బట్ అయితే కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నందువల్ల, తర్వాత కొన్ని పుస్తకాలు చూసి నేర్చుకున్నందువల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని గెయిన్ చేసినందువల్ల ఈ హస్తరేఖా శాస్త్రాన్ని కొన్ని విషయాల్లో కంప్లీట్గా నమ్మచ్చు. ఇదొక అంటే జాతకాన్ని చూసేటప్పుడు మనం కొన్ని యోగాలు ఎలాగైతే గమనిస్తామో, ఇప్పుడు గజకేసరి యోగం ఉంది, ఇది కంప్లీట్గా ఇతనికి ఫలితాలు ఇస్తుందా లేదా అని చెప్పేదానికి ఆ దశలు రావాలి అని చెప్పున్నారు. ఈ గురువు కానీ చంద్రుడు కానీ ఏ విధమైన నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్తో ఉండకూడదు. అంటే గురువు వక్రీకరించడము, చంద్రుడు రాహుకేతులతో కలవడం ఇలాంటివి జరిగితే ఆ యోగం పెద్ద ఫలించదు అని చెప్తారు. అలాగా డిస్క్లైమర్లో నోటీసులు ఎలాగైతే పెడతారో మనకి, ఇదిగో ఈ యోగము దీని కింద ఈ కండిషన్స్ అప్లై అని చెప్తుంటారు. అలాగే హస్తరేఖా శాస్త్రం కూడా ఈ ధనరేఖ ఉండడమే కాదు, దానికి కండిషన్స్ ఏంటి, ధనరేఖ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు అవుతున్నారా, ధనరేఖ లేని వాళ్ళు కోటీశ్వరులు అవ్వట్లేదా, ఇవన్నీ కూడా మనకి నార్మల్గా వచ్చే డౌట్స్ అనమాట. సో నేను ఇవన్నీ కొంచెం చదివిన తర్వాత, కొంతమంది అనుభవస్తుల దగ్గర తెలుసుకున్న తర్వాత ఈ వీడియోలో కొన్ని మీకు ఆ హస్తరేఖ శాస్త్రం గురించి కొన్ని విలువైన విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇది మీరు తెలుసుకున్నందువల్ల ఉపయోగం ఏంటంటే, మీ జాతకంలో ఉన్న యోగాలు నిజంగానే ఫలించేదానికి తగ్గ రిసోర్సెస్ మీకు ప్లస్ ఆర్ మైనస్ ఏవైనా కానివ్వండి, అది హస్తరేఖల్లో కూడా కన్ఫర్మేషన్ అయితే ఇంకా బలంగా నమ్మచ్చు. మనం యోగవంతులము, లేదు ఈ టైంలో చాలా ఇబ్బందులు పడతాము అని కన్ఫర్మేషన్ కోసం ఇదొక సబ్జెక్టుగా మనం తీసుకోవాలి. ఇదే పూర్తిగా తీసుకొని మనం దీన్నే నమ్ముకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు అంటారు చూసారా, అట్లా అయిపోతుంది మన పరిస్థితి. అయితే కొంతమందికి హస్తరేఖల ద్వారా నేను 2 చూశాను అనమాట. హస్తరేఖ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రాన్ని 2 చదివిన తర్వాత భలే సింక్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు జాతకంలో శుక్రుడు బాగలేడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి విషయం చెప్పగదలుచుకున్నాను. అంటే ఒక వ్యక్తికి జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే శుక్రుడు మామూలుగానే జ్యోతిష్ శాస్త్ర రీత్యా తులారాశి కానీ, శుక్రుడు కానీ కిడ్నీస్కి సంబంధించిన ఒక స్థానం, అది ప్రైవేట్ పార్ట్స్ అని చెప్తుంటారు జనరల్గా. కాలపురుషుడి చక్రంలో తులారాశిని మనకి తీసుకున్నారు ఆ విధంగా. సో తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు వక్రంలో ఉన్న రవితో కలిసిన, లేదు రాహుకేతువులతో కలిసిన, ఏదో వాళ్ళ నక్షత్రాల్లో ఉన్న ఏదో ఒక రూపంలో కిడ్నీస్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందనేది ఖచ్చితంగా నిర్ధారించిన విషయమే. అయితే ఇది కన్ఫర్మేషన్ కోసం నేను ఎలా చెప్తానంటే, ఈ హస్తరేఖ శాస్త్ర ప్రకారం ఈ శుక్రుడి స్థానాన్ని బొటనవేలు కిందకున్న ఉబ్బుగా ఉండే మనకి ప్లేస్ చెప్తారు. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఆ శుక్రస్థానంలో వీళ్ళకి ఎలా ఉంది, అది ఉబ్బుగా ఉందా, ఫ్లాట్గా ఉందా, లేకపోతే దాంట్లో ఏమన్నా మచ్చలు ఉన్నాయా, నల్ల డాగులు ఏమన్నా మచ్చలు లాంటివి ఉన్నాయా, లేదు గజిబిజి రేఖలు ఎక్కువ ఉన్నాయా, 100% ఏదైనా కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు మనకి ఎట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం తన సొంత క్షేత్రంలో ఉంటే అది పవర్ అని చెప్తుంటాం, అలాగే ఈ హస్తరేఖ శాస్త్రంలో కూడా శుక్రస్థానానికి అది ఉబ్బుగా ఉండడం,
అది కరెక్ట్గా దాని ఎపెక్స్ అంటారు. 3 కలిసి ఉంటాయి అన్నమాట. అది ఎలా కలిసి ఉంటాయి అంటే రేఖలు మీకు గీసి చూపించాలి. బట్ అయితే ఇది ఈ వీడియోలో అంత డెప్త్గా ఏం పడలేదు. జస్ట్ మీకు ప్రూఫ్ అంటే కొన్ని నా అనుభవంలో తెలుసుకున్న విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఈ శుక్రస్థానంలో ఎవరికైతే ఈ నల్ల మచ్చ కానీ ఎప్పుడైతే బయలుదేరిందో డెఫినెట్గా కిడ్నీస్కి సంబంధించిన వ్యాధులు ఉండనే ఉంటాయి. అది ఏదో ఒక రూపంలో, అది ఇప్పుడు లేదండి నాకు బాగానే ఉన్నాను నాకు మచ్చ ఉంది అని అంటే 100% మీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కన్ఫర్మేషన్ కోసం మీ జాతకంలో కరెక్ట్గా శుక్రుడు ఎలా ఉన్నాడు లేదో చూసుకోండి. శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు అనుకోండి, లేదు వక్రీకరించున్నాడు, ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. అందుకని మీరు ముందుగా తెలుసుకున్నందువల్ల వాటి మాల్ ఫంక్షనింగ్ కాకుండా ఉండే ఫుడ్ తినడం, తర్వాత ఏదైనా వాటర్ ఎక్కువగా తాగడం, కిడ్నీస్కి బాగా మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం, సో ఇవి చేసుకున్నందువల్ల ఇది భలే ఉపయోగం మనకి ఈ హస్తరేఖ శాస్త్రం. కొంతమంది హృదయరేఖ అనేది ఒక మన యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది అని అంటారు. కానీ యాక్చువల్గా అది వాళ్ళ యొక్క సెక్సువల్ పొటెన్షియల్ ఎలా ఉంది, లేదు వాళ్ళు ఇంపార్టెంట్ అవుతారా, లేకపోతే వాళ్ళలో ఇంకేదైనా అంటే స్వార్థపరులు అంటారు, కొంతమంది ఏమంటారు బాగా ఉదార స్వభావం ఎక్కువ ఉందంటారు. సో వాడి మైండ్ సెట్ ఎలా ఉంది, లైఫ్ మీద జీవితాన్ని చూసే కోణం ఎలా ఉంది, అసలు సెల్ఫిష్ అవుతాడా, ఇవన్నీ కూడా హృదయరేఖ నుంచే చెప్పేస్తారు. ఈ హృదయరేఖ అనేది వేలు కింద మొదటి రేఖ అన్నమాట. అది కరెక్ట్గా మనకి 4 వేల కింద ఫస్ట్ లైన్ ఉండేదని హృదయరేఖ అంటారు. అది అందరికీ తెలిసిందే, అయితే తెలియని వాళ్ళకి మాత్రం ఈ వీడియో బాగా ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకటి ఈ హృదయరేఖ, శిరోరేఖ అంటే తర్వాత జీవిత రేఖ, ఇవి చాలా ఇంపార్టెంట్గా మెయిన్ రేఖలుగా తీసుకుంటాం. ఎక్కువగా మనం మాట్లాడుకునే అంశాల్లో హస్తరేఖల్లో నిజంగా ఇట్లా పట్టుకుంటే ముడుచుకుంటే వస్తాయని కొంతమంది డౌట్స్, అవి చాలా ఫూలిష్ డౌట్స్ అనమాట నా ఉద్దేశంలో. ఎందుకనంటే నువ్వు ఇట్లా పట్టుకుంటే అందరు ఇట్లాగే పుడతారు, బట్ ఎందుకు రేఖలు అట్లాగే ఉండవు, అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. మరి అదే విధంగా మడతలు పెడితే ఒకరికి దండరేఖ ఉంటుంది, ఒకరికి ఉండదు, ఒకరికి 2 రేఖలు కలిపి ఒకే రేఖగా పెద్దదిగా ఉంటుంది, డిఫరెంట్ రేఖలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎక్స్ప్రెసివా కాదా, లేదా అతను ఎక్స్ప్రెస్ కరెక్ట్గా చేయగలడు అతని భావాల్ని లేదు అనేది క్లియర్గా ఈ హృదయరేఖ నుంచి, ఈ శుక్రస్థానం నుంచి చూస్తారు. ఈ శుక్రస్థానంలో కానీ ఎక్కువ రేఖలు ఉన్నాయనుకోండి, వాళ్ళలో ఎక్స్ప్రెసివ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఉన్నాయనుకోండి, అసలు ఏమీ లేదు ప్లెయిన్గా ఉందంటే వాళ్ళ యొక్క భావాలు పూర్తిగా వ్యక్తీకరించినా అది పెద్దగా అందగించదు. మీరు కావాలంటే ఏ యాక్టర్నైనా తీసుకోండి, శుక్రస్థానంలో డెఫినెట్గా రేఖలు ఉంటాయి ఎక్కువగా. తక్కువ రేఖలు ఉన్నాయి సార్ అన్నారంటే ఆ స్థానం బాగా ఉబ్బి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా హస్తరేఖా శాస్త్రంలో 100% నేను కొన్ని బాగా మ్యాచ్ అయినవి చూశాను. అందుకనే నా అనుభవంలో హస్తరేఖా శాస్త్రం అనేది కూడా ఒక ప్లస్ అనమాట. అంటే జ్యోతిష శాస్త్రాన్ని ఇంకొంచెం బాగా ఫ్యూచర్ని ప్రిడిక్షన్ చేయడంలో ఈ హస్తరేఖ శాస్త్రం బాగా ఉపయోగపడద్దు అనేది నా భావన. సో ఏమాత్రం తీసివేయలేని శాస్త్రం ఇది. కాలగర్భంలో కొంచెం మరుగున పడినప్పటికీ, కొంతమంది ఛాందసవాదులు ఏదేదో కొట్టిపారేసినప్పటికీ జ్ఞానం అనేది ఎప్పటికీ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు సాధన చేసి దాని గురించి బయట పెడతానే ఉంటారు. సో నేనేంటంటే నా థియరీ ఏంటంటే, ఎక్కువగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఏ గ్రహమైనా తీసుకోండి, దానికి సంబంధించిన ప్లానెట్స్ ఇప్పుడు ఈ జూపిటర్ ఫింగర్ అన్నారు, ఇది శని ఫింగర్ అన్నారు, ఇది రవి ఫింగర్ అన్నారు, లాస్ట్ రింగ్ ఫింగర్ని బుధుడు వేలు అన్నారు. మీ జాతకంలో ఖచ్చితంగా బుధుడు బాగున్నాడు అని కన్ఫర్మేషన్ కోసం ఇది కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఏంటి అసలు ఏంటంటే, డెఫినెట్గా మీరు ఈ రింగ్ ఫింగర్ని చూడాల్సి ఉంటుంది. ఒక గ్రహం బాగుంది లేదు అని చెప్పేదానికి డెఫినెట్గా అక్కడ ఆ యొక్క జూపిటర్, ఇప్పుడు ఇది బుధుడు అన్నాను, ఈ బుధుడి స్థానంలో కింద నిలువు రేఖలు కానీ ఉన్నాయనుకోండి బుధుడు బాగున్నట్టే లెక్క, అడ్డరేఖలు ఉన్నాయనుకోండి బుధుడు ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు లెక్క. సో అట్లా కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇది 100% మ్యాచ్ అవుతాయి, దీంట్లో డౌటే లేదు. ఇది నమ్మొచ్చా లేదా అనేది ఏ మాత్రం శంకమే అవసరం లేదు మనసులో. కాకపోతే ప్రెడిక్షన్స్ ఎంతవరకు అంటే అది లిమిట్ చేస్తుంది డేటా. ఇప్పుడు మీకు పర్టికులర్ ఇయర్లో మ్యారేజ్ అవుతుంది, లేదు పర్టికులర్ ఇయర్లో మీకు కలిసి వస్తుంది అని చెప్పేదానికి ఇది కొంచెం కష్టమైన శాస్త్రం, ఎంతో సాధనతో కూడుకుంటే కానీ అదే జ్యోతిష్య శాస్త్రంలో దశ అంతర్దశలను బట్టి టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్స్ చెప్పేయగలరు. ఇక్కడ దీనికి ఒక సిస్టమ్ ఉంది, కానీ ఆ సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు, దాని గురించి చెప్పిన వాళ్ళు తక్కువ. అయినా కూడా కొంతవరకు ప్రాక్టీస్ చేశాను. బట్ అయినా అంటే 2 మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు మీకు ఉద్యోగం రాబోతుంది, లేదా జీవితంలో ఒక గొప్ప మంచి మలుపు జరగబోతుంది అన్నప్పుడు జీవిత రేఖ మీద నుంచి నిలువు గీతలు పైకి వెళ్తుంటాయి అన్నమాట, గ్రహముల స్థానాల వైపు.
జీవిత రేఖ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో, అంటే బొటన వేలుని చుట్టుకొని ఒక రేఖ ఉంటుంది, జీవిత రేఖ అంటారు. ఆ రేఖ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ బాగున్నట్టు చూశాను. అంటే వాళ్ళకి బాగా ఏ జబ్బు వచ్చినా కూడా కొంచెం తొందరగా రికవర్ అవ్వగలరు. దానికి తోడు ఇంకొక జీవిత రేఖ, అంటే చిన్న జీవిత రేఖ ఒకటి ఉంటుంది జీవిత రేఖ పక్కన, దాన్ని మార్స్ లైన్ అంటారు. ఈ మార్స్ లైన్ బాగా కరెక్ట్గా సపోర్టివ్గా ఉన్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొంచెం కోపగ్రస్తులు, కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కదా, సో మార్స్ లైన్ అని అన్నారు కదా, సో కుజుడి స్వభావం మనకు తెలిసిందే కదా జ్యోతిష్ శాస్త్రరీత్యా. అలాగే ఈ జీవితాన్ని పక్కనే అది ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం ఫోర్స్ఫుల్ పర్సనాలిటీ. వీళ్ళకి వచ్చే సహధర్మచారిణి కావచ్చు, అంటే భార్య కావచ్చు, వీళ్ళకి కూడా కొంచెం ఆ క్వాలిటీస్ ఉంటాయి. చాలా ప్రొటెక్టివ్ నేచర్ ఉంటారు. వీళ్ళని కానీ మనం నమ్ముకొని అంటే ఏదైనా హెల్ప్ చేస్తాడంటే చేస్తాడు, లేదంటే లేదు. సో ఇట్లా 100% మ్యాచ్ అవుతాయి, మీకు ఏ మాత్రం డౌట్ లేదు. సో అందుకనే జ్యోతిష్యంలో ఈ హస్తరేఖా శాస్త్రం యొక్క ప్రాధాన్యత గురించి ముందు రాబోయే వీడియోలో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో చేస్తుంటాను. నేను నా అనుభవంలో జరిగిన నిజమైన ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయి, ఇది జ్యోతిష్ శాస్త్రం రీత్యా ఈ విధమైన దశలో ఈ విధమైన రేఖల మార్పులు వచ్చాయి, కరెక్ట్గా పుట్టుమచ్చ అంతకుముందు లేదు సార్, ఈ మధ్య వచ్చింది ఇక్కడ అంటే మీకు ఖచ్చితంగా శరీరంలో ఏదో జబ్బు పుట్టబోతుందని అర్థం. మీకు అష్టం శనిలో ఇంకేదైనా నెగిటివ్ అంతర్దశ వచ్చిందనుకోండి, అప్పుడు ఇది యాక్టివేట్ అయినట్టు లెక్క. డెఫినెట్గా మీరేదో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గుడ్ డిసీజ్, మంచి జబ్బును బారిన, మంచి జబ్బు ఏంది చెడ్డ జబ్బు ఏంది కానీ కాకపోతే జబ్బును బారిన పడతారు అని అర్థం. సో ఇట్లా ఏంటంటే మన కన్ఫర్మేషన్ కోసం ఈ శాస్త్రం అనేది డెఫినెట్గా ఒక పక్కన చూడాల్సిందే. ఇంకా మీకు అథెంటిసిటీ పెరుగుతుంది ప్రెడిక్షన్స్ ఇవ్వడంలో. ఏ మాత్రం అందులో కొంతమందికి అసలు చేపరేఖ అని ఉంటుంది, మత్స్యరేఖ, దీని మీద చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. నేను చూసిన ప్రాక్టికల్గా అంటే ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ మత్స్యరేఖ ఉండే వాళ్ళు మాత్రం డెఫినెట్గా జీవిత రేఖకు చివరి ఉంటుంది. కొంతమందికి తోక పైకి ఉంటుంది, కొంతమందికి తోక కిందకు ఉంటుంది అని ఉంటుంది. ఈ సింబలు చాలామందికి తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన పనేమి లేదు. అఫ్కోర్స్ అంటే అది చూపించడానికి అనే పాయింట్లో చూసుకుంటే ఇప్పుడు మీకు కన్నా నేను అది గీసి చూపిస్తానులేండి. అయితే ఆ చేపరేఖ ఏంటి విశిష్టత అంటే, అది ఉన్న వాళ్ళు జీవితంలో గౌరవనీయమైన పొజిషన్లో ఉండనే ఉంటారు. ఖచ్చితంగా నలుగురికి అన్నదానం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది స్త్రీ చేతిలో ఉంటే పురుషుడు ధనవంతుడు అవుతాడు. పురుషుడి చేతిలో ఉంటే స్త్రీ అధికమైన అంటే మంచి సుఖభోగాలు అనుభవించగలదు. ఈ పొజిషన్ ఆమె చేసుకున్న తర్వాత ఇతని జీవితం ఖచ్చితంగా బాగా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతుంది. 100% ఇది నేను చాలామంది చేతుల్లో, లేడీస్ చేతుల్లో ఆ హస్తరేఖ శాస్త్ర ప్రకారం ఈ మత్స్యరేఖ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ భర్త పెళ్లి చేసుకున్న తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అయితే దాని కన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు ఇది ఓకే, ఇది అయింది, మరి ఆ అమ్మాయి జాతకంలో డెఫినెట్గా గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు. అసలు ఆ మత్స్యరేఖ ఉంటేనే గురువు జాతకంలో మంచి పొజిషన్లో ఉన్నట్టు లెక్క అనేది నా యొక్క సిద్ధాంతం. అంటే కొంచెం చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అయితే అంటే ఏదో ఒక రూపంలో అంటే గురువు మీనంలో కానీ ధనుసులో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉండడం అంటే ఖచ్చితంగా ఆ మ్యాచింగ్ అయ్యి ఇది కూడా అయ్యిందంటే మాత్రం లేడీస్ చేతిలో అది ఉంటే మాత్రం ఆ అబ్బాయి 100% అమ్మాయిని చేసుకున్న తర్వాత ఎంత పూర్తి పొజిషన్లో ఉన్నా కూడా అతను మంచి కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాక్టికల్గా చాలామంది జాతకాలు చూసిన తర్వాతే నేను చెప్పగలుగుతున్నాను. సో అబ్బాయిల జాతకాల్లో ఉంటే అమ్మాయి ఎంత పేదింట్లో నుంచి వచ్చినా కూడా మంచి సుఖభోగాలు అనిపించే స్థితికి వెళ్తుందన్నమాట. అంటే అప్పుడు అదే టైంలో జ్యోతిష్యంలో ఎట్లా మనం గమనించాలి, అబ్బాయి జాతకంలో డెఫినెట్గా శుక్రుడు బాగుండాలి. అంటే వృషభంలో కానీ తులలో కానీ లేదా మీనంలో కానీ ఉండి ఏ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేకుండా ఉంటే డెఫినెట్గా అది మంచి యోగం అనమాట. ఈవెన్ గురువు దృష్టి పడినా అది ఇంకా మంచి యోగం. నాకు తెలిసి గురువు దృష్టి పడాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఈ స్టాప్ సింబలే గురువుకి సంబంధించింది అనేది నా ఉద్దేశం. సో ఇట్లా మనం అన్నీ కనుక్కోవచ్చు. కొంతమంది ఉన్నారు జన్మస్థానం అంటే పెళ్ళైన తర్వాత ఇంకా బాగా రైజింగ్ పొజిషన్లోకి ఎవరు వస్తున్నారు అంటే చంద్రస్థానంలో నుంచి ధనరేఖ పుట్టిన వాళ్ళు. ఈ చాలామంది 140 మంది ఖచ్చితంగా మ్యాచ్ అవుతున్నాయి. లేదు జన్మస్థానం వదిలి దూరంగా వెళ్ళిన తర్వాత బాగా సెటిల్ అవుతున్నారు సార్ అన్నప్పుడు చంద్రస్థానంలోంచి నిలువు రేఖలు బయలుదేరుతాయి. ఇది 100% మ్యాచ్ అవుతుంది. లవ్ మ్యారేజ్కి ఏంటి సిమ్టమ్స్ అంటే చంద్రస్థానంలో ఉన్న ధనరేఖ మీదకి ఇంకో రేఖ వచ్చి జతగట్టద్ది. ఇది కూడా చాలా వరకు మ్యాచ్ అయింది.
అంటే నేను చాలా వరకు ప్రాక్టికల్గా చూసినవే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయి 100%. అవ్వలేకపోతే అప్పుడు కామెంట్స్లో పెట్టండి. ఆ చేతులు హస్తరేఖల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. అయితే ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ జ్యోతిష్యాన్ని ఇంకో వేలో మనం ఎలా కన్ఫర్మేషన్ కోసం చేయొచ్చు, అది మనం అంటే ఇంకా మనం చెప్పే ప్రిడిక్షన్స్లో ఒక అథెంటిసిటీ, కరెక్ట్గా మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మనకి ఆటోమేటిక్గా. అందుకని ఈ శాస్త్రాన్ని నేను చాలా గొప్పదిగా కూడా భావిస్తాను. సో మిగతా ఉన్న శాస్త్రాలు ఏమో కానీ ఇది నా జీవితం, నాకు ఈ అంటే ప్రకృతించిన రీసెర్చ్ మైండ్ ఏంటంటే వీటిల్లో ఎక్కువగా ఇచ్చిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, మనం దేన్ని కూడా మనం తీసేదానికి లేదు. కొంతమంది కేపీ ఆస్ట్రాలజీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది జెమినీలో ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళు ఆ విధంగా దేవుడు వాక్ ఇస్తాడనమాట. సో నా వరకు నేను ఏంటంటే హస్తరేఖలు చిన్నప్పటి నుంచే చూడడం వల్ల, చాలామందిని టెస్ట్ చేయడం వల్ల కొంత అనుభవం వచ్చేసింది. దానివల్ల ఏంటంటే ఈ హస్తరేఖ శాస్త్రాన్ని, ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మేళవించి చూడడంలో చాలా వరకు నాకు చాలా మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వగలిగాను. సో దానివల్ల నాకు ఫుల్ నమ్మకం అన్నమాట, ఈ శాస్త్రం చాలా గొప్పది. ఇంకా భవిష్యత్తులో రాబోయే వీడియోస్లో మీకు ఒక్కొక్క గురుగ్రహం గురించి, ఇప్పుడు మీ జాతకంలో గురువు బాగలేడు అనుకోండి, డెఫినెట్గా ఈ జూపిటర్ ఫింగర్ మీద ఈ 3 ఉంటాయి. ఈ మూడిట్లో ఏదైనా నెగిటివ్ రేఖలున్నా లేదు మచ్చలున్నా తెలిసిపోద్ది. లేదా దాని కింద స్థానమైన గురుస్థానం అంటారు. ఆ ఉబ్బుగా ఉంటే మీకు గురువు బలంగా ఉన్నట్టు. అతిశయంగా ఉందనుకోండి, అది కొంచెం అహంకారాన్ని ఇస్తుంది. దాని మీద స్క్వేర్ బాక్స్ ఉందనుకోండి, మంచి రెప్యుటేషన్ పొజిషన్లో ఉంటారు మీరు సొసైటీలో. సో ఇట్లా మనం అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వేలుని ఎలాగైతే చూపించారో సేమ్ 100% అన్నీ కరెక్ట్గా జ్యోతిష్యానికి మ్యాచ్ అవుతుంటాయి. సార్ నాకు సిజేరియన్ జరిగింది, లేదు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, చంద్రస్థానం నుంచి ఒక అడ్డమైన రేఖ ఒకటి వచ్చి ఉంటుంది కొంతమందికి. డెఫినెట్గా లేడీస్లో చాలామంది చూశాను. అంటే గర్భాశయంలో ప్రాబ్లమ్స్ కానీ, లేదు గర్భసంచి తీసేయడం కానీ, ఇవన్నీ కూడా చంద్రస్థానం కానీ చెడిపోతే డెఫినెట్గా మీకు అది జరుగుతుంది. ఇవన్నీ 100% మ్యాచ్ అయ్యే పాయింట్సే, ఎక్కడ తీసి పారేసేదానికి లేదు. సో ఈ వీడియోలో మెయిన్ మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పాను. మిగతా పాయింట్స్ అన్నీ కూడా మిగతా వీడియోలో కవర్ చేస్తాను. అయితే హస్తరేఖ శాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న లింకు కొన్ని మాట్లాడాను. బట్ ఈ హస్తరేఖల శాస్త్రం అనేది నిజంగా చాలా కాలగర్భంలో కొంచెం అది కలిసిపోయినా కూడా దీన్ని మనం తవ్వి మంచి విలువైన ముత్యాలు తీయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి, నమస్కారం. మీ రాజేష్.